దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆమేన్. కొన్నిసార్లు దేవుని గురించి నాకు అంతా తెలుసు అనుకుని అసలు ఏమీ తెలియని వ్యక్తులుగా మనం ఉండిపోతామండి. ఎందుకంటే ఆయన అనంతమైన వాడు, ఇంపాసిబుల్. ఆయనను గురించి మనం పూర్తిగా తెలుసుకోవటం మన వల్ల కాదు, ఎందుకంటే మన జ్ఞానం అంతది. బట్ మామూలుగా అయితే ఇంపాసిబుల్. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తనను తాను మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే తనను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు. ఆయన బయలుపరిస్తే మనం ఆయన అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఒకంత హల్లెలూయా. యోబు అంటాడు, ఆయనను గురించి నేను ఇప్పటి వరకు విన్నదంతా గుసగుస శబ్దము లాంటిదే అంటాడు. యోబు లాంటి భక్తుడు ఏమంటున్నాడంట, దేవుని గురించి ఆయనకు తెలిసింది గుసగుస లాంటి శబ్దాలే. సో ఇంకా వినాల్సింది ఎంత ఉంటుంది అంటారు? అర్థమైందా ఆయన చెప్పిన మాట అర్థం? అట్లాగే మన జీవితాల్లో కొన్నిసార్లు ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాలి. సో ఎంత ఎక్కువ మనం దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటామో అంత మనం విశ్వాసంలో బలపడతాం, అంత దేవుని మీద మనం ఆనుకుంటాం, అంతగా మనం దేవుని బట్టి ధైర్యంగా ఉంటాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకనే ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మన అందరం కూడా ఇక్కడ చూడండి, సమస్తం భూమి మీద ఉన్నవి కానీ ఆకాశంలో ఉన్నవి కానీ కనపడేవి కానీ కనబడనివి కానీ, చూసారా మాట? మనం చూసేవి కనపడే వాటిని, కనపడనివి ఎన్నో ఉన్నాయి. సో కనబడినవి కనపడనివి కూడా ఆయనే సృష్టించాడంట, ఆయన ద్వారా సృష్టించుకున్నాడంట, ఆయన వల్ల సృష్టించబడ్డాయి. అవి ఈవెన్ సింహాసనాలైనా ప్రభుత్వాలైనా, ఈ మాట వింటున్నారా? అధికారాలైనా ఏవైనా సరే సర్వము ప్రధానులైన ఆయన ద్వారా సృజించబడెను. ఆయన ద్వారా. ఇట్లాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామండి. ఇలాంటి దేవునికి మనం విధేయత కలిగి ఉండి ఆయన సంధిలో భక్తి కలిగి ఉంటా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు ఏం జరుగుతాయి చెప్పండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దీన్ని ఏమని చెప్పగలుగుతాను, దీన్ని ఎంతని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? కనుక ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మన చిన్న చిన్న సమస్యల్ని పట్టుకొని దేవుడు పరిష్కరించలేడు అన్నట్లుగా దేవుని ఎదుట ఆ సమస్యలను చాలా పెద్దగా చేయొద్దు. అసలు మన దేవుడు ఎంత పెద్దవాడో మనం ఎరిగితే మన సమస్యలు ఎంత చిన్నవో మనకు అర్థమవుతాయి. అఫ్కోర్స్ నేను కాదన్ను, మన సమస్య మనకు చాలా పెద్దదే. కానీ దేవుని ఎదుట అవి అల్పమైనవని మనం ఒప్పుకొని విశ్వసించి దేవుడు వీటన్నిటికంటే పైన ఉన్నవాడని మనం ఎరిగిన రోజున చాలా సునాయాసంగా దేవునితో కలిసి మన సమస్యల్ని జయించుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా.